Hey guys, welcome back to our channel Anihit. సో ఈరోజు వీడియో అయితే ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ప్రిపరేషన్స్ అవన్నీ చూస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని. అండ్ నేను ఈరోజు ఒక డిఐవై డెకరేషన్ కూడా చేయబోతున్నాను. ఎలా వస్తుందో తెలీదు, ఒకటైతే నా బ్రెయిన్లో ఉంది, చూద్దాం ఎలా వస్తుందో. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వి ఆర్ మ్యాచింగ్ టుడే. వినాయక చవితికి కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి నేనైతే షాపింగ్కి వచ్చేసాను. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా ఫెస్టివల్కి ఒక్కదాన్నే షాపింగ్కి రావడం. ఫస్ట్ అయితే పత్రి తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ నేనైతే మట్టి గణేశాన్ని పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి. బట్ అసలు మార్కెట్లో మట్టి గణేశాలు ఎక్కువ అస్సలు లేవు. అండ్ ఆల్సో ఆప్షన్స్ కూడా లేవు, ఎందుకో తెలియదు నాకు. బట్ ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది. సో ఫైనలీ నేనైతే ఒక మట్టి గణేష్ని కొనేసాను. ఇంటికి వచ్చేసాము, అన్నీ ఫ్లవర్స్, మామిడాకులు, పత్రి, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చాము. సో అన్నీ సార్ట్ చేసుకొని ముందు రోజే అన్ని పనులు చేసేసుకుంటే నెక్స్ట్ డేకి ఈజీ అవుతుంది కదా. సో అందుకే మామిడాకులు, పూలదండలు అండ్ డెకరేషన్ అంతా ముందు రోజే చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయాను. నేనైతే ఒకటే ఆర్డర్ పెట్టాను ఈసారి డెకరేషన్ కోసం. ఇలా రౌండ్ స్టాండ్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేశాను మింత్రా నుంచి. ఒకవేళ మీకు కావాలి అని అంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది ఫిట్టింగ్ అదంతా కూడా చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఏదైనా సింపుల్ డెకరేషన్ చేసుకోవాలి ఈజీగా అని అంటే దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. నేనైతే ఫస్ట్ దీంతో నార్మల్గా డెకోర్ చేద్దామని అనుకున్నా, బట్ నాకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వేరే డెకోర్ ఒకటి కనిపిస్తే అలా చేద్దాము అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ అయితే ఇది ఫిక్స్ చేసేసాను. అండ్ కిందవన్నీ సార్ట్ చేసుకుంటున్న ఫ్లవర్స్ పెట్టడానికి, ఫ్రూట్స్ పెట్టడానికి ఇవన్నీ. సో నేనైతే డిఐవై డెకోర్ చేసుకుంటున్నా అని చెప్పాను కదా, దానికి ఏంటి అని అంటే మనకు ఒక థర్మాకోల్, టూత్ పిక్స్ అండ్ ఫ్లవర్స్ కావాలి. ఆ రౌండ్ షేప్లో థర్మాకోల్ కట్ చేసి టూత్ పిక్స్తో పూలను కుచ్చుదాం మొత్తము అనేది నా ప్లాన్ అనమాట. బట్ నాకు అంత వైడ్ ఉన్న థర్మాకోల్స్ దొరకలేదు. సో నేనైతే హాఫ్ వరకు అయితే అలా థర్మాకోల్ని కట్ చేసుకొని టూత్ పిక్లో ఫ్లవర్ని కుచ్చేసి ఇలా మొత్తం గ్యాప్ లేకుండా పెట్టేస్తున్నా అనమాట, థర్మాకోల్లో కుచ్చేస్తున్నా. సో దట్ మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది వన్స్ అయిపోయిన తర్వాత. బట్ ఇందులో కూడా నేను ఫేస్ చేసిన కొన్ని డిఫికల్టీస్ మీకు చెప్తాను, సో దట్ మీరు నెక్స్ట్ టైం చేసుకుంటున్నప్పుడు మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. సో ఇలా అయితే మొత్తం కుచ్చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ వచ్చిన డిఫికల్టీ ఏంటి అని అంటే ఇవన్నీ బంతిపూలు అయ్యేసరికి చాలా వెయిట్ ఎక్కువైపోయిందనమాట. సో అందుకని థర్మాకోల్ వెయిట్ ఆపట్లేదు బేసికల్గా. నేను చూసిన ఇన్స్టాగ్రామ్ రీల్లో మాత్రం వాళ్ళు చామంతిలు కుచ్చారు. సో చామంతిలు అంత ఎక్కువ వెయిట్ ఉండవు కదా, బట్ బంతిపూలు ఇన్ని అయ్యేసరికి చాలా వెయిట్ ఎక్కువైపోయి అది చాలా డెలికేట్ అయిపోయింది. సో నేనేమనుకున్న ఫస్ట్ అంటే అది పైన స్టిక్ చేసేసి కింద ఇంకో థర్మాకోల్ షీట్తో రెండు అటాచ్ చేసి మొత్తం ఫ్లవర్స్తో చేద్దాము అనేది నా ప్లాన్. బట్ అలా అవ్వలేదు, పైన అది నిల్చోలేదు అనమాట. సో ఇంకేం చేసామంటే కిందనే టై చేసేసాం. వెనకకి టై చేయకపోతే అసలు ఉండదు, థర్మాకోల్ బ్రేక్ అవుతుందని వెనక ఇంకో థర్మాకోల్ సపోర్ట్కి పెట్టి ఒక తాడు తీసుకొని వెనక స్ట్రాంగ్గా కట్టాము, సో దట్ అలా ఉంటుంది అని. నెక్స్ట్ పైన ఖాళీ స్పేస్ కనిపిస్తుంది అని అలా అరిటాకులతో డబుల్ టేప్ పెట్టి పేస్ట్ చేస్తాను అనమాట. సో దట్ అది అలా కవర్ అయిపోయింది. అండ్ కింద నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో
అలా చిన్నగా డెకరేట్ చేస్తున్నా. అండ్ పక్కన 3 స్టాండ్స్లో ఫ్లవర్స్ పెట్టి దీపాలు పెడదాము అని ప్లాన్ అనమాట. ఈవెన్ దో నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా రాకపోయినా నాకు ఇది కూడా చాలా నచ్చింది. సో నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ఇలాంటి డెకరేషనే ప్లాన్ చేస్తుంటే మేబీ చామంతులు ఆర్ రోజెస్కి ప్లాన్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ బంతిపూలు. ఆర్ ఏదైనా చిన్నదే చేసుకోవాలనుకుంటే బంతిపూలు అయినా పర్లేదు, లేదంటే 2 థర్మాకోల్స్ని ఇలా స్టిక్ చేస్తే ఇంకొంచెం మనకి ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది. సో అవి చూసుకొని చేయండి. అండ్ పాలవెల్లి అయితే నాకు రోహిత్ హెల్ప్ చేశాడు కట్టడానికి. సో ఫైనలీ అయితే ఇలా అయితే నా డెకరేషన్ టర్న్ అవుట్ అయింది. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. బట్ చాలా టైం పట్టేసింది, ఆల్మోస్ట్ 2 to 3 hours. అలా అయితే నైట్ని ఎండ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ముగ్గులు వేస్తున్నారు ఇంటి ముందు. అండ్ దెన్ నేనైతే పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే మాకు చెప్పిన దాని ప్రకారం 11 నుంచి బాగుంది అని చెప్పారు. సో మేము 11కే పూజ స్టార్ట్ చేసుకుందాము అని అనుకున్నాము. ఇక్కడ ముందు రోజు డెకరేషన్ అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను దీపాలు ఇలా పూజకు సంబంధించినవన్నీ నేను యూట్యూబ్లో చూసి చేసుకున్నాను. సో ఆయన చెప్పినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. మేమైతే 5 ప్రసాదాలు చేసుకున్నాము. ఉండ్రాలు మ్యాండేటరీ చేసుకుంటారు కదా, ఉండ్రాలు, పులిహార, దద్దోజనం, పరమాన్నము, ఇంకా పూర్ణాలు ఇలా డిఫరెంట్గా చేసుకున్నాం. అండ్ చాలా వెరైటీస్ కూడా చేసుకున్నాం ఆ రోజు. మా గణపయ్య ఎలా ఉన్నారు, నా డెకరేషన్ ఎలా టర్న్ అవుట్ అయింది, ఎలా ఉందో మీరు పక్కా కింద కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత 11 ఆ టైంకి మేము పూజ స్టార్ట్ చేసుకున్నాము. ప్రాక్టికలీ ఇంట్లో మేము చేసుకుంటున్న ఫస్ట్ పండుగ అనమాట. సో కొంచెం స్పెషల్. సో అందుకే మా రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాము. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మాకు 1.5 hour టైం పట్టింది పూజ మొత్తం అయిపోవడానికి. పూజ అండ్ కథ కూడా ఉంటుంది కదా, సో ఇవన్నీ చేసుకున్నాం అనమాట.
సో మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది అండ్ మా పూజ కూడా ఎలా జరిగింది ఏంటి నేను డెకరేషన్ ఎలా చేశాను అన్నీ అయితే మీరు ఈ వీడియోలో చూసేశారు కదా. అండ్ ఏమైనా లింక్స్ కావాలి అని అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అన్నీ అందులో ఇచ్చి ఉంటాను. అండ్ నెక్స్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. మంచిగా లంచ్ ఎంజాయ్ చేసి బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ కింద కూడా కామెంట్ చేయండి. అండ్ మీ అందరికి కూడా ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ ఎవ్రీవన్. హాయ్ చెప్పండి. హాయ్. ఇవన్నీ మీరే చేశారా? చాలా బాగున్నాయి. హాయ్ చెప్పండి నానమ్మ. హాయ్.